తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి కపిల తీర్థం జలపాతం పొంగి పొర్లుతుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండపై నుంచి నీరు జాలువారుతుంది. జలపాతం అందాలు చూసేందుకు భక్తులు, ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఆంక్షలు విధించారు. కపిల తీర్థం వద్ద భక్తుల సందడిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో గత 4 రోజులుగా తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అటు తిరుమలలోనూ ఇటు తిరుపతిలో కూడా జలపాత అందాలు ఆవిష్కారం అవుతున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతిలోని కపిల తీర్థం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నిత్యం శివనామ స్మరణలతో ఈ క్షేత్రం అయితే మారుమ్రోగుతూ ఉంటుంది. తిరుమలలో కురిసే మొత్తం ఆ జలం అంతా కూడా ఇటు తిరుపతి దగ్గర ఉన్న ఈ కపిలేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి ఏదైతే కపిల తీర్థం ఉంటుందో ఆ తీర్థంలోకి వస్తుంటుంది. ఎప్పుడు భారీ వర్షం కురిసినా కూడా ఇక్కడ కమనీయమైన జలపాత అందాలు ఆవిష్కారం అవుతాయి. ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూసొద్దాం. నేను కపిల తీర్థం దగ్గరే ఉన్నాను. కపిలేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలోనే ఈ కపిల తీర్థం అయితే ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నాం గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు ఉధృతంగా కపిల తీర్థం అయితే ప్రవహిస్తోంది. తిరుమల నుంచి మొత్తం కూడా కురిసిన వర్షం అంతా కూడా ఈ కపిల తీర్థం ద్వారా తిరుపతికి చేరుకుంటుంది. ఏదైతే కపిల తీర్థం వచ్చే ప్రదేశంలో కూడా మనకు ఆ ముందుగా మాల్వాడి గుండం అని అతి పెద్ద జలపాతం ఒకటి కనిపిస్తోంది. అనంతరం మాల్వాడి గుండం నుంచి కూడా ఈ జలం అంతా కూడా ఇక్కడ 2 బావులలో ఇక్కడ ప్రవేశించి అక్కడి నుంచి కూడా ఈ శేషాచల కొండల నుంచి జాలువారుతూ కూడా ఈ కపిల తీర్థం అయితే చేరుకుంటుంది. కపిల తీర్థానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈరోజు సోమవారం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో రావడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే కపిల తీర్థం ఉధృతంగా ప్రవహించడంతో ప్రస్తుతం అయితే ఆ జలపాతం దగ్గరికి అయితే భక్తులను అనుమతించడం లేదు. సాధారణంగా అయితే ఈ జలపాతంలో పవిత్ర స్నానాలు కూడా భక్తులు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉధృతి కారణంగా దగ్గరికి అయితే పోనివ్వడం లేదు. అయితే ఇది చుట్టుపక్కల ఏదైతే భక్తులు దీపాలు వెలిగిస్తూ కూడా ప్రత్యేక పూజలు చేస్తూ పుణ్య స్నానాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇక తిరుమలలో అనేక జలపాతాలు అయితే ఉంటాయి. తిరుమల ఈ విధంగా పాప వినాశనం కానీ ఆకాశంగా రకరకాలుగా అక్కడ భక్తులు వెళ్ళిన భక్తులు అక్కడ పుణ్య తీర్థాలను సందర్శిస్తూ వస్తూ ఉంటారు. అయితే తిరుపతిలో మనం చూస్తే ఈ విధంగా ఆ జలమంతా కిందకు ప్రవహించి ఇటు కపిల తీర్థంతో పాటు ఈ పక్కనే జీవకోన ప్రాంతంలో మరొక జలపాతం అయితే ఉంటుందని చెప్పచ్చు. ఇక తిరుమలలో గత కొన్ని రోజులుగా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం కూడా పూర్తిగా చలి అలాగే పొగమంచుతో నిండిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు. దీంతో 7 కొండల్లో ప్రకృతి సోయగాలను చూసి కూడా భక్తులు ఆస్వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఇటు మానసిక ఉల్లాసాన్ని కూడా భక్తులు పొందుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. మొత్తం ఇక్కడ కపిల తీర్థాన్ని కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ కపిలేశ్వర స్వామి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పి కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కపిలేశ్వర స్వామి అంటే సాక్షాత్తు విష్ణు అంశగానే భక్తులు భావిస్తారు. ఏదైతే సగర కుమారులకు ఆయన కోపంతో ఆయన ఆగ్రహం వల్ల వాళ్ళు భస్మమైన సంగతి గతంలో సాక్షాత్తు గంగమ్మ తల్లి భూమికి దిగి రావడం, అలాగే గంగమ్మ తల్లికి సంబంధించి కూడా సగర కుమారులు సంబంధించి వాళ్ళ భస్మాలలో ప్రవహించి మోక్షం ప్రదర్శించడం ఇదంతా కూడా మనం కథల్లో చూస్తూ ఉంటాం. అలాంటి కపిల మహర్షికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే ఇక్కడ స్వామివారికి సంబంధించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఇక్కడ ఏదైతే తిరుమల క్షేత్రం వైష్ణవ క్షేత్రంగా ఎంత పేరుందో అదేవిధంగా కపిల తీర్థానికి కూడా శైవ క్షేత్రంగా ఇక్కడ తిరుమల నుంచి తిరుపతికి రాగానే కూడా అంతే పేరుందని చెప్పచ్చు. దీంతో శివ విష్ణువులకు భేదం లేదని చెప్తూ కూడా ఇక్కడ ఇటు శైవ క్షేత్రం ఇటు వైష్ణవ క్షేత్రం కూడా ఇటు తిరుపతి తిరుమలలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కూడా కపిల తీర్థాన్ని సందర్శిస్తూ ఉంటారు. మనం చూస్తే ఇంత ఉధృతంగా ప్రస్తుతం కపిల తీర్థం అయితే ప్రవహిస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా భారీ వర్షం కురిస్తే తప్ప ఇటువంటి దృశ్యం అయితే తిరుపతిలో ఆవిష్కారం కాదని చెప్పచ్చు. మనం చూస్తే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా
కనిపిస్తోంది. ఇంకా కూడా భారీ వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఇక్కడ చేపట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.